ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లాలోని ఇందిరా భవన్లోని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేయటం వల్ల ఓడిపోయానని వ్యక్తం చేశారు. బీజేపీ మత ప్రచారం చేసి రామమందిరం కట్టిన యూపీలోనే బీజేపీ ఓడిపోయిందని తెలియజేశారు. అనుకున్న ఫలితాలు రాకున్నా నన్ను నమ్మి నిజామాబాద్ పార్లమెంట్లోని 4,87,077 ఓట్లు వేసిన ప్రజలకు మరియు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన జీవితం ఉన్నంత వరకు జగిత్యాల ప్రజలకు సేవ చేస్తానని వ్యక్తం చేశారు. దాంతో ఏమైంది అక్కడ వచ్చిన ఓట్ల గురించి చెప్తా. నేను కాంగ్రెస్ ఏదైతే 803 ఓట్లు వచ్చినాయి, 803 వచ్చిన బీజేపీ 739 వచ్చింది. 730 బీజేపీ వచ్చింది. మాకు 64 ఓట్లు అధికంగా వచ్చింది బీజేపీ. టీఆర్ఎస్ ఏదైతుందో 640 ఓట్లు వచ్చింది. టీఆర్ఎస్ 640 ఓట్లు వచ్చింది అక్కడ. బికాజ్ ఆఫ్ దేర్ వాళ్ళ యొక్క ప్రెషర్ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి టీఆర్ఎస్ మెజారిటీ తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసి 641 ఓట్లు తెచ్చుకోగలిగారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 29% బీఆర్ఎస్కి వస్తే ఒక 32-33% బీజేపీకి వస్తే ఒక 40% కాంగ్రెస్. సపోజ్ ఈ 641 ఒక 100 ఓట్లకి పరిమితమై ఈ 500 ఓట్లు ఏదైతే ఉందో బీజేపీ బదిలీ అయితే ఏమైతే 500 200 ఓట్లు తీసుకుంటారు అనుకోండి నార్మల్ కోర్సు లోపల. 400 ఓట్లు ఎటు బదిలీ అవుతుంది, బీజేపీ బదిలీ అవుతుంది. అయితే అప్పుడు ఏమవుతుంది, 7 4 10 12 అవుతుంది కాదు. మేము ఎక్కడ ఉంటాం, 800 కాడు ఉంటాం. మేము ఎక్కడ ఉంటాం, 800 కాడు ఉంటాం. అంటే అక్కడ ఓటును బీజేపీకి బదిలీ కాకుండా చూడటంతో ఏదైతున్నదో మా ఓటు మేము ఇంటాక్ట్ మేము తెచ్చుకోగలిగినాం, మేము మెజారిటీ ఉన్నాం. అంతర్గామం ఆయన ఏ విధంగా అయితే అంతర్గామంలో ఓటు నిలబెట్టుకునే ప్రయత్నం చేసిండో బీఆర్ఎస్ పార్టీకి, ఆ విధంగా అంతా నిలబెట్టుకుంటే జగిత్యాల 30,000 మెజారిటీ వస్తుంది. జగిత్యాల 30,000 మెజార్టీ వస్తుంది ఇవాళ. అంటే ఏం కానీ టీఆర్ఎస్ ఉన్న ఓటును ఆయన వేసుకునే ప్రయత్నం చేయకుండా బీజేపీ బదలాయింపు చేసే ప్రయత్నం చేశారు. ఆ పర్యవసనంతో ఏదైతుందో ఇక్కడ మేము ఆశించిన మేము మెజారిటీ పొందలేకపోయాం. తెలీదు అంటే ఎన్నికనేది ఏ విధంగా జరిగింది చెప్తున్నాయి. ఫిగర్ తీయమంటే ఇస్తాను నేను. ఇప్పుడు మొన్న 5,02,000 బీజేపీ ఉంటే మాకు 4,80,000 రైతు ఆందోళన గురి కావడం చెప్పండి. ఇలా పెరుగుతున్నటువంటి పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధర నిలిపై చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఆ నిలిపై చేసిన కనీస మద్దతు ధర కల్పి చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పండి. ముఖ్యంగా వ్యవసాయంపై మన దేశం ఆధారపడి ఉంది. అటువంటి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ధోరణి లోపల చేస్తుందో ఈ మోడీ గారికి కొంత ఆయన బాధ్యత గుర్తు చేయబడే విధంగా కళ్ళు తెప్పిస్తని చెప్పి ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీ గారు ఏమిస్తున్నదో దీన్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం పొందలేకపోయినప్పటికీ కూడా ఈ దేశం యావత్ సమాజం భవిష్యత్తు ఏదైతుందో రాహుల్ గాంధీ గారి నాయకత్వం చూస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విపక్ష పార్టీ హోదాతో ఏదైతుందో మళ్ళీ ప్రభుత్వానికి ఒక వాచ్ డాగ్ లాగా ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఎత్తి చూపబడే విధంగా వారు సక్సెస్ఫుల్గా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తారని ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. నా ప్రాంతంలో చెప్పండి, ఉత్తర భారతదేశంలో ఏదైతున్నదో
ఇక్కడ బీజేపీ అంటే ఏదో తెలిసిపోయింది మోడీ గారు. ఇక్కడ దక్షిణ భారతానికి ఏదైతే ఉందో అది ఇక్కడ ఆ గాడుపులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి లేట్ అయింది. ఒక టర్మ్ లేట్గా వచ్చింది. ఇక్కడ అక్కడికి ఇట్లా వచ్చి ఒక టర్మ్ లేట్ అయింది. ఆ ప్రభావం ఇక్కడ ఇప్పుడు చూపెట్టి, ఆ ప్రభావం ఇప్పుడు ఇక్కడ చూపెట్టి అంటే దీంతో కథ ముగుస్తుంది. దీంతో ఈ కథ ముగుస్తుంది. దానికి తోడు ఏదైతున్నదో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా శత్రువు మిత్రుడు అన్నట్టు, ప్రత్యర్థి మిత్రుడు అన్నట్టు ఇలా బీఆర్ఎస్ అనేది ఏదైతుందో స్వయంగా వారి ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళ ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా వాళ్ళ ప్రత్యర్థి వాళ్ళకి మిత్రుడు అనే విధంగా ఏ విధంగా వాళ్ళు గెలవడం కంటే కాంగ్రెస్ని గెలువబడి చూడటమే ప్రధానంగా వాళ్ళ లక్ష్యం గెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవాలనే దానికంటే ఎక్కువగా కాంగ్రెస్ను ఏ విధంగా గెలుపు ధరికి చేరనీయకుండా అడ్డుపడగలుగుతాం, కాంగ్రెస్ను ఏ విధంగా గెలుపు ధరికి చేరనీయకుండా అడ్డుపడగలుగుతాం అన్నట్టు ఒక కోరికతో వాళ్ళు ఇవాళ బీజేపీకి అండగా నిలవడం. వాస్తవంగా ఇది అందరూ ముందు ఏమనుకున్నాం, ట్రయాంగల్ కంటెస్ట్ అనుకుంటున్నాం. అందరికీ ట్రయాంగల్ కంటెస్ట్ అనుకుంటుంది. చివరికి ఏమైపోయింది పోలింగ్ నాటికి ట్రయాంగల్ కంటెస్ట్ కాదు, కంటెస్ట్ కాంగ్రెస్ అంటే బీజేపీ